ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఒంగోలులోని పిఏజీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఉగాది వేడుకలు ఎంతగానో అలరించాయి. ముందుగా ప్రముఖ వేద పండితులు వ్యామజాల ప్రసన్న కుమార్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. తదుపరి పంచసహస్రావధాని మేడసాని మోహన్ అష్టావధానం సభికులను ఎంతగానో అలరించింది. ఈ అవధానానికి దామోదర్ నాయుడు సంచాలకులుగా వ్యవహరించారు. పృచ్ఛకులుగా నారాయణ బాలసుబ్రహ్మణ్యం, డివిఎస్ రామాచార్యులు, మాన్యపల్లి నాగ కుమార శర్మ, నూనె అంకంరావు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, సింహాద్రి జ్యోతిర్మయి, తన్నీరు బాలాజీ, మార్తాటి ఈశ్వర గోపాలరావు వ్యవహరించారు. ఉగాది వేడుకల్లో భాగంగా విద్యార్థులను ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. నిర్ణయంలో ఎటువంటి పొరపాటు కూడా లేదని సభలు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క పాల్గొన్న వాళ్ళందరికీ గంగా స్నాన విశేష పుణ్య ఫలతం. ఈరోజు అంటే గంగా స్నానం చేయడానికి 10 నిమిషాల్లో 10 నిమిషాల్లో వస్తున్నారు. ఆ రోజుల్లో నడిచి వెళ్ళే రోజుల్లో గంగా స్నానం చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఈ పంచాంగ శ్రవణం అంటే ఈ యొక్క గంగా స్నానం చేసే పుణ్య ఫలితం వస్తుందయా. గోదాన దుర్యానందం. ఆ రోజుల్లో భారతదేశంలో 30 కోట్ల మంది జనాభా ఉండేవాళ్ళు, 140 కోట్ల మంది ఆవులు ఉండేవి. వెనకట్లో 30 కోట్ల మంది జనాభా ఉండేవాళ్ళు, 140 కోట్ల మంది ఆవులు ఉండేవి. ఇవాళ 140 కోట్ల మంది ఆవులు మనుషులు ఉన్నారు. ఈరోజు 30 కోట్ల మంది ఆవులకు వచ్చారు. అందువల్ల ఆ రోజుల్లో దాన ధర్మాలు విశేషంగా ఒక కన్యకి దానం చేసేటప్పుడు కూడా మనకి రక్త రూపంలో ఇచ్చేవాళ్ళు. ఒక అమ్మాయికి పంపిస్తూ రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళ విశ్వాసనామ సంవత్సరంలోకి వచ్చి ఆనందంగా కూర్చోనున్నారు ఇక్కడ ఖచ్చితంగా. అటువంటి విశ్వాసనామ సంవత్సరంలో విశ్వాసుడు అనే ఆయన దేవతా సంబంధమైంది కాబట్టి మనకి ఆనందమైన విశ్వాసనామ సంవత్సరంలో మనకి ఆనందమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి ఈ పంచాంగ శ్రవణం తెలియజేస్తుంది. కలియుగం ఉగాది అని ఫస్ట్ ఆరంభమైన బ్రహ్మదేవుడు మనుషులు సృష్టించిన మొదటి రోజు ఆది ఉగాది. అటువంటి ఉగాది 4 యుగాల్లో ఇప్పుడు కలియుగం కవి సార్వభౌముడు శ్రీనాథుడు సమస్య పూరణంలో నేను చెప్తున్నాను చెప్పుకున్నాడంటే అష్టావధానంలో సమస్య పూరణం ఒక భాగం, 8లో 1. కాబట్టి శ్రీనాథుడు కూడా అష్టావధానం చేశాడేమో అని మనం భావించవలసి ఉంటుంది. ప్రత్యేకించి ప్రబంధకమైనటువంటి రామరాజ భూషణుడు నేను వ్యస్తాక్షరి ధురీనుడా అని చెప్పుకున్నాడంటే వ్యస్తాక్షరి గురించడంలో రామరాజ భూషణుడు మంచి తిట్టాయి ఉండాలి. ఈ వ్యస్తాక్షరి కూడా అష్టావధానంలో ఒక భాగం. అంటే దీనిని బట్టి జక్కన తాతకాలం నుంచి తెలుగులో అవధానాలు ఉన్నాయని మనకు ఒక ఊహగా తెలుస్తూ ఉంది. అయితే స్పష్టంగా సరికొన్న ధర్మన్న కాలం నుంచి అవధానాలు ఈ తెలుగు శ్రీమన్ మృదుమద పంకే జామోద మరందపాన హర్షామల సుస్థిమహర పతంగతి శ్రీమద్ వెంకటపతి ఏ వేడి కరుణచే ఆది కవీసుడై వేటగాడొక్కడు విరుతికెక్కే వేద విభాగాది విద్వన్ మహర్షి మత్స్యగంధి సుచుండు మహిమగాంచే కాళప్ప ఎనువాడు కాళిదాసుగా మారి కవి కులగురువన్న ఖ్యాతి వడసే నైరుజ్యమంది మయూర మహాకవి సంతరించిన సూర్య శతక రచన నన్న భార్య తిక్కన్నాది సన్నుదైక కావ్యలోకములు ఏ తల్లి కల్పలతలు అట్టి